ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో పార్కింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సదరు అధికారులు టెండర్ నిర్వహించి పక్కనే పార్కింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది ఎక్కడ పడితే అక్కడ ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాహనాల గజిబిజి కారణంగా ప్రమాదాలు సైతం జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ద్విచక్ర వాహనదారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని, ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి బస్టాండ్ ఆవరణలో వాహనాల పార్కింగ్ను నిషేధించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. అటు ప్రైవేటు వాహనాలు సైతం బస్టాండ్ లోపలికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక్కడ మా బస్ స్టేషన్ ఆవరణలో పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగింది. అందరూ ప్రయాణికులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు టూ వీలర్లు అవి ఏవైనా ఉంటే కూడా పార్కింగ్ స్థలంలోనూ పార్కింగ్ చేసే ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో విషయం ఏమంటే ఇటు విద్యానగర్ నుండి బస్ స్టేషన్ నుండి ఒక రోడ్డు ఉంది. దాంట్లో నుండి కూడా ఆటోలు కార్లు వెళ్లకుండా అక్కడ గేట్ పెట్టడం జరిగింది. ఒక కూలీ అతన్ని ఏర్పాటు చేసినాము. వేరే ప్రైవేట్ వాహనాలు బస్టాండ్లోనికి రాకుండా మేము తగిన చర్యలు తీసుకుంటున్నాం. దయచేసి ప్రయాణికులందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకొని, అంటే ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయకుండా పార్కింగ్ స్థలంలోనే వెహికల్స్ పార్కింగ్ చేయాలని పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయకుండా సార్ బయట పార్క్ చేస్తున్నారు. వాటికి రక్షణ లేకుండా పోతుంది. రీసెంట్గా మొన్న ఒక వారం రోజుల క్రితం ఒక వెహికల్ కూడా ఆల్రెడీ మన